వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గత వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే బాల్యదశ అనే పాఠం నుండి బాల్యదశ అంటే ఏంటో చూసాము. దాని తర్వాత బాల్యదశ నిర్మితి గురించి తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి కొంతమంది తత్వవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు అంటే ఫిలిప్ హెరిస్ కదా, మరి అలాగే జాన్ లాక్, వీళ్ళు బాల్యం గురించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఫిలిప్ హెరిస్ బుక్ తెలుసుకున్నాం మనం, సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అని. జాన్ లాక్ అయితే బాల్యదశను టబ్యులా రస, ఏమి రాయబడిన పిల్లల మనసు ఏమి రాయబడిన నల్లబల్ల వంటిదని చెప్పినాడు. టబ్యులా రస అన్నాడు అనమాట. సో ఇంకా మనము భారతదేశంలో 14 సంవత్సరాల లోపు పిల్లలను బాలలు అంటారని, 18 సంవత్సరాల లోపు పిల్లలను మైనర్లు అంటారని చెప్పి తెలుసుకున్నాము. అలాగే యుఎన్ఓ ఇచ్చిన నిర్వచనం కూడా ఉంది బాల్యదశకు, ఎవరిని బాలలు అంటారు దాని విషయంలో. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ విషయాలు నా వీడియోలో ఉన్నాయి. మీరు కావాలంటే మన ఛానల్లోనికి వెళ్ళి చూస్తే మీరు దానికి సంబంధించిన వీడియోని మీరు చూడగలుగుతారు. రైట్, ఈరోజు మనం ఏం చేద్దామంటే ప్రాముఖ్యమైన అంశము బాల్యదశకు సంబంధించిన సామ్యాలు, వైరుధ్యాలు. అసలు సామ్యాలు అంటే ఏంటి, వైవిధ్యాలు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి మనము. సామ్యాలు అంటే ఒకే విధంగా ఉన్నటువంటి విషయాలు. వైవిధ్యాలు అంటే ఒకే విధంగా లేనటువంటి వాటిని వైవిధ్యాలు అంటారు. అంటే పిల్లల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లల్లో అంటే బాలల్లో బాలలలో మామూలుగా కొన్ని సామ్యాలు ఉంటాయి, కొన్ని వైవిధ్యాలు ఉంటాయి. సామ్యాలు అంటే ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. సామ్యాలు అంటే ఒకే విధంగా ఉన్నవి పిల్లలలో. వైవిధ్యాలు అంటే ఒకరికొకరు వైవిధ్యంగా ఉంటారు, ఒకేలాగా ఉండనివి అన్నమాట బాలలలో. సో ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం ఇక్కడ ఇది చూద్దాము. అసలు సామ్యాలు అన్నారు కదా, ఏమన్నాడు అక్కడ? సామ్యాలకు సంబంధించి చూస్తున్నాం మనము. చూడండి, కనీస అవసరాలు కదా, కనీస అవసరాలు, పుట్టుకతో వచ్చేటువంటి సహజాతాలు, చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడటం. సో పుట్టుకతో వచ్చే సహజాతాలు 2 అవుతుంది. చిన్నతనంలో అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడటం అంటే తల్లిదండ్రులపైన, రక్త సంబంధికులపైన ఇలా ఆధారపడటం అన్నమాట, చుట్టుపక్కల వాళ్ళపైన ఆధారపడటం. ఇక 4వది పరిపక్వత చెందడం, 5వది శరీర నిర్మాణం. ఇవి బాలలలో సామ్యాలు అనమాట. అంటే ఒకే విధంగా ఉంటాయి బాలలందరిలో. సో అదే అంటున్నాడు ఇక్కడ, దాదాపు అందరి పిల్లలలో సారూప్యాన్ని కలిగి ఉంటాయి. ఏవి అంటే ఈ కనీస అవసరాలు, 2 పుట్టుకతో వచ్చే సహజాతాలు, 3 చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడటం, 4 పరిపక్వత చెందడం, 5 శరీర నిర్మాణం. అయితే ఇది పొందటంలో అన్నాడు, ఇది అంటే ఈ సారూప్యతలు పొందటంలో వైవిధ్యాలు ఉంటాయన్నమాట. అందరికీ ఒకేలాగా ఈ సారూప్యాలు అందవు. ఒక్కొక్కరికి, ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క విధంగా అందుతాయి. దానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాము, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే మనకు ఉదాహరణ అవసరము. మనం ఇక్కడ గమనిస్తే రాము అనే అబ్బాయి ఉన్నాడు, రవి అనే అబ్బాయి ఉన్నాడు, రాకేష్ అనే అబ్బాయి ఉన్నాడు, రంజిత్ అనే అబ్బాయి ఉన్నాడు. చూడండి వీళ్ళల్లో ఎంత వైవిధ్యాలు ఉన్నాయో. రాము అందరితో సరదాగా మాట్లాడుతుంటాడు, అయితే రవి అస్సలు ఎవరితో మాట్లాడడు. రాకేష్ ప్రతి విషయానికి అరుస్తుంటాడు ఎక్కువ. రంజిత్ ఎప్పుడూ ఏడుస్తుంటాడు. ఈ విధంగా మనం గమనిస్తే వారు అంటే ఎవరు, బాలలు రకరకాల ప్రవర్తనలను ప్రదర్శించడం గమనిస్తాము. ఇక్కడ రాము ఒక ప్రవర్తన, రవిది ఇంకొక ప్రవర్తన, రాకేష్ది ఇంకొక ప్రవర్తన, రంజిత్ది ఒక ప్రవర్తన. అంటే వాళ్ళలో రకరకాల ప్రవర్తనలు ఉన్నాయి. వాళ్ళు ఒకే సామ్యం ఉన్నప్పటికీ, కొన్ని విషయాల్లో ఒకే సామ్యాలు ఉన్నప్పటికీ కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఉన్నాయి. దీనికి ఎందుకు ఇలా కారణం ఏంటి అంటే, ఈ తేడా ఎందుకు ఇలా ఉంది, వీళ్ళ ప్రవర్తనలో ఎందుకు తేడాలు ఉన్నాయంటే, పిల్లలు బాల్యంలో వారు పొందిన అనుభవాలు ఉంటాయి కదా, వారు పొందిన వివిధ అనుభవాల ప్రభావం ఈ యొక్క ప్రవర్తనలో తేడాలన్నమాట కారణం. పిల్లలు బాల్యంలో వారు పొందిన వివిధ అనుభవాల ప్రభావం వలన
వారి ప్రవర్తనలో తేడాలు ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి. మొత్తానికి బాల్యంలో వారు పొందిన వివిధ అనుభవాల ప్రభావం ఏం చేస్తుందంటే వారి ప్రవర్తన అంటే మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుందని మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి పిల్లలు బాల్యంలో పొందే వివిధ అనుభవాలు వారి ప్రవర్తనపై అంటే మూర్తిమత్వంపై ప్రభావం చూపిస్తాయి అన్న విషయం మనకు గుర్తుకుండాలి. క్వశ్చన్ ఎక్కడి నుంటైనా రావచ్చు కదా, ఇలా అడగవచ్చు. మరి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపేది ఏమిటి అని అడగవచ్చు. అని అడిగినప్పుడు పిల్లలు బాల్యంలో వారు పొందిన వివిధ అనుభవాల ప్రభావమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే అది మాత్రమే కాదు, కానీ పిల్లల ప్రవర్తనలో మార్పుకు కారణం రెండోది కూడా ఇంకొక కారణం ఉంది. అదేంటంటే అనువంశిక కారకాలు కూడా పిల్లల ప్రవర్తనలో తేడాలు రావడానికి కారణం. మొత్తానికి 2 కారణాలు ఉన్నాయి పిల్లల ప్రవర్తనలో తేడాలు ఉండటానికి, వైవిధ్యాలు ఉండటానికి. ఒకటి పిల్లలు బాల్యంలో పొందిన వివిధ అనుభవాల ప్రభావము, రెండవది అనువంశిక కారకాలు కూడా కొంతవరకు వారి ప్రవర్తనలో వైవిధ్యం ఉండటానికి కారణము అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంగా పెంచితే మరికొందరు తల్లిదండ్రులు నియమాలు కట్టుబాట్ల పేరుతో కఠినంగా పెంచుతారు. కొందరైతే అస్సలు పిల్లల్ని పట్టించుకోరు. ఇప్పుడు అతి గారాబంగా పెరిగిన పిల్లలు, నియమాలు కట్టుబాట్ల పేరుతో కఠినంగా పెరిగిన పిల్లలు, అస్సలు పట్టించుకోబడని పిల్లలు, వాళ్ళ ప్రవర్తనలో వైవిధ్యం ఉంటుంది. కానీ సామ్యాలు మాత్రం ఒకటే, సారూప్యాలు మాత్రము ఒకటే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సామ్యాలన్నా సారూప్యాలన్నా ఒకటే. అవి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఒకటి సామ్యాలు ఏముంటాయి పిల్లలందరిలో అంటే బాలల్లో కనీస అవసరాలు, రెండవది పుట్టుకతో వచ్చే సహజాతాలు, మూడవది చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం, నాలుగవది పరిణతి చెందడం, ఐదవది శరీర నిర్మాణం. ఇది దాదాపు అందరి పిల్లలకు ఒకేలాగా ఉంటుంది. కాకపోతే వారి ప్రవర్తనలో తేడాలు ఉంటాయి. దానికి కారణం ఏమిటని మనం ప్రశ్నించుకుంటే పిల్లలు బాల్యంలో పొందిన వివిధ అనుభవాల ప్రభావము వారి ప్రవర్తనలో తేడాలు ఉండేటట్లు ప్రభావం చూపుతుంది. అది మాత్రమే కాదు, అనువంశిక కారకాలు కూడా మరి కొంతవరకు కారణమవుతాయి పిల్లల ప్రవర్తనలో తేడాలు ఉండటానికి. సో మనం చూద్దాం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు, వెస్టి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు గల తేడాలు మనకు అర్థమవుతాయి. చూద్దాం. శ్రీధర్ ఏమో వాళ్ళ అమ్మా నాన్నలకు ఒకే ఒక సంతానం. అయితే శ్రీధర్ ఎదురింటిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూడండి, శ్రీధర్ యొక్క అమ్మా నాన్నలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తుంటారు. శ్రీధర్కు ఏదో ఆప్యాయతను కోల్పోయినన్న బాధతో ఉంటున్నాడు. శ్రీధర్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు శ్రీధర్ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఆప్యాయతను కోల్పోయినన్న బాధతో కూడా ఉంటున్నాడు. అయితే శ్రీధర్ ఎదురింటిలో ఉన్న కుటుంబంలో ఉన్న 2 పిల్లలు, మరి వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఆ 2 పిల్లలు కలిసి. అప్పుడు శ్రీధర్ అనుకుంటున్నాడు, నాకు కూడా ఒక సోదరు ఉంటే బాగుండేది, నేను కూడా ఆడుకునేవాడిని. ఈ విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు, వెస్టి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు తేడాలు ఉంటాయి. ఇంకా క్లియర్గా మనం తెలుసుకోవాలంటే రమేష్ది మరో కథ. అతనిని చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలివేయటంతో అనాథగా పెరుగుతూ వీధి బాలలతో స్నేహం చేస్తూ బాల్యాన్ని గడిపాడు. ఇప్పుడు గమనించండి, శ్రీధర్ యొక్క ప్రవర్తన, అలాగే శ్రీధర్ ఎదురింటి వారి కుటుంబంలో ఉన్న 2 పిల్లల ప్రవర్తన, మరి రమేష్ యొక్క ప్రవర్తన, వీళ్ళకు సామ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ సామ్యాలు అంటే ఇందాక చెప్పుకున్నాం. కనీస అవసరాలు, పుట్టుకతో వచ్చే సహజాతాలు, చిన్నతనంలో అవసరాలు తీర్చడానికి ఇతరులపై ఆధారపడడం, పరిపక్వత చెందడం, శరీర నిర్మాణం. ఈ సామ్యాలు ఉన్నప్పటికీ కొందరికి అవి అందినాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడవది ఉంది, చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడటం. కానీ ఇక్కడ గమనించండి, ఆ ఫెసిలిటీ ఈ శ్రీధర్కు లేదా బహుశా శ్రీధర్ వాళ్ళంటే ఎదురింటిలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న 2 పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. కానీ మరి రమేష్కు చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు వదిలేయడంతో అది ఎంత లోటో మీరు గమనించండి. రమేష్కు ఆ అవసరం తీరలేదు. అంటే ఇతరులపైన ఆధారపడి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే 2 తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయిని రమేష్ని వదిలేశారు. అందుకే అనాథగా పెరుగుతూ వీధి బాలలతో స్నేహం చేస్తూ బాల్యాన్ని గడిపాడు. ఫ్రెండ్స్, కాబోయే ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే ప్రతి విద్యార్థిని మనం సాధ్యమైనంత వరకు సరైన కౌన్సిలింగ్లో మంచి భవిష్యత్తు వచ్చేటట్లు చేయాలి. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఏదో ఒక బాధ ఉంటుంది వెనక.
మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే, వాళ్ళ బాల్యాన్ని అర్థం చేసుకోగలిగితే, వాళ్ళకి సరైన విధంగా మనము కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. వాళ్ళని సరైన రీతిలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ఇకపోతే మరి ఇందాకనే తెలుసుకున్నాం కదా! బాల్యంలో పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని తెలుసుకున్నాం. దీని ఫలితంగా అంటే ఆ ప్రభావం ఫలితంగా పిల్లల బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో, ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఇందాకనే తెలుసుకున్నాం. సారూప్యాలు ఉన్నప్పటికీ బాల్యదశలో వాళ్ళలో పోలికలున్నాయని తెలుపుతుంది. అలాగే వైవిధ్యాలు అనేవి బాలలు పొందిన అనుభవాలు, ఇతర అంశాల ప్రభావం వలన వివిధ బాలల మధ్య గల తేడాలను తెలుపుతుంది. ఇందాక చూసుకున్నాం శ్రీధర్ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న పిల్లలు మరియు రమేష్ కదా. అలాగే మరి ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది చూడండి. బాల్యదశ అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఒకటి సమాజానికి మధ్య తేడాగా ఉంటాయి. అలాగే సంస్కృతికి మధ్య తేడాగా ఉంటాయి. వేరేగా ఉంటాయని ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య వేరుగా ఉంటాయి. మరలా చెప్తా ఉన్నాను. బాల్యదశ అనుభవాలు అనేటివి సమాజానికి మధ్య, సంస్కృతికి మధ్య, అలాగే ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మధ్య వేరువేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయికి, ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయికి చూడండి బాల్యదశ అనుభవాలు వేరే విధంగా ఉంటాయి. ఇంకా లోకల్గా చెప్పాలంటే బీహార్ స్టేట్లో ఉన్న విద్యార్థికి లేకపోతే అబ్బాయికి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్న అబ్బాయికి బాల్యదశ అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. కారణం ఏంటంటే సమాజానికి మధ్య ఉన్నటువంటి తేడాలు, సంస్కృతికి మధ్య ఉన్న తేడాలు, ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి తేడాలు. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మనము ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే బిట్ ఎక్కడి నుంటైనా వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ప్రతి బిట్ కూడా మనకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది. సో నెక్స్ట్ మనం వెళ్దాము. అభివృద్ధి చెందిన దేశాలలో బాలలు పొందే అనుభవాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలలు పొందే అనుభవాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందాకనే చెప్పుకున్నాం అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయికి, ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయికి వాళ్ళు పొందే అనుభవాలు తేడాగా వేరువేరుగా ఉంటాయి. చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అభివృద్ధి చెందిన దేశానికి అమెరికా ఉదాహరణ అయితే, అభివృద్ధి చెందుతున్న దేశానికి మన భారతదేశము ఉదాహరణ. ఇంకొక విషయం గమనిద్దాం మనము. మరి పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నట్లే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మరి పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉంటాయి. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న సంపన్న కుటుంబాలలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సంపన్న కుటుంబాలు ఉంటాయి. కనుక అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ బాల్యదశ అనుభవాలు విభిన్నంగా ఉంటాయని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, బాల్యదశలో గమనించండి. బాల్యదశలో పిల్లలు పొందే ఆహారం, ఆటలు, పాటలు, అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనే విధానం మొదలైనవి బాల్యదశలో వైవిధ్యాలకు కారణమవుతాయి. అంటే తేడాలు ఉండటానికి కారణమవుతాయి. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ ఆటలు, పాటలు, ఆటపాటల్లో వాళ్ళు అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాల్లో మరి పిల్లలు పాల్గొనే విధానం, ఇదంతా కూడా బాల్యదశలో మరి వైవిధ్యాలకు అంటే తేడాలకు కారణము అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు మనకి ఇక్కడ. సాయి ఉన్నాడు ఇక్కడ, అలాగే ఇక్కడ కిషోర్ ఉన్నాడు. సాయి వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ కాబట్టి ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి పని కూడా పని వాళ్ళే చేస్తారు. కాబట్టి సాయికి మరి ఆ పనులను గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాదు దీనివల్ల సాయికి ఇతరులపై ఆధారపడటం అలవాటైంది. కానీ కిషోర్ పరిస్థితి వేరే. ఇక్కడ కిషోర్ పరిస్థితి వేరు. తల్లిదండ్రులు ప్రతి పనిలో కిషోర్ని భాగస్వామ్యం చేయటం వలన కిషోర్ సామాజిక వ్యవహారాల్లో ప్రవర్తించే తీరు, సర్దుబాటు సాయి కన్నా భిన్నంగా
ఉంటుంది. నిజమే. సాయి యొక్క ప్రవర్తన, కిషోర్ యొక్క ప్రవర్తన రెండింటిని పోలిస్తే సాయి ప్రవర్తన కంటే కిషోర్ యొక్క ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సాయి పొందిన అనుభవాలు వేరే. వాళ్ళ నాన్న ఇంజనీర్ కావడంతో ప్రతి పని కూడా పని వాళ్ళే చేసేవాళ్ళు. కాబట్టి ఆ పనిని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అతనికి. అంతేకాదు అతడు మరి ఇలాంటి పనులు చేసుకోవడానికి ఇతరులపై ఆధారపడడం సాయికి అలవాటైంది. కానీ కిషోర్ అయితే తల్లిదండ్రులు కిషోర్ని ఎలా పెంచారంటే మరి పనిలో భాగస్వామ్యం చేశారు కిషోర్కి. అందువలన కిషోర్ తన పనిని తానే చేసుకోగలుగుతాడు. సామాజిక వ్యవహారాల్లో ప్రవర్తించే తీరు విభిన్నంగా ఉంటుంది. సర్దుబాటు కూడా విభిన్నంగా ఉంటుంది సాయి కంటే. మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఆహారపు అలవాట్లు కూడా ఇందాకనే చెప్పుకున్నాం కదా, పిల్లలలో భిన్నంగా ఉంటాయి. ఉద్వేగాలు ప్రదర్శించడంలో చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఇది అడిషనల్ మనకు. ఉద్వేగాలు ప్రదర్శించడంలో అభిరుచులు, పిల్లల అభిరుచులు, పిల్లల వైఖరులు, సాంఘిక అంశాలలో పాల్గొనే తీరు, నైతిక విలువలు మొదలైన అంశాలలో కూడా పిల్లలు వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే రేపు పొద్దున ఎగ్జామ్లో ఎక్కడి నుండి మనకు క్వశ్చన్ వచ్చినా మనం చేయగలుగుతాము. కేవలము వాళ్ళ పొందిన అనుభవాలే కాదు, బాల్యంలో అనువంశికత మాత్రమే కారణం కాదు, ఆహారపు అలవాట్లు మాత్రమే కారణం కాదు, మరి ఆటపాటల్లో వాళ్ళు అనుసరించే నియమాలే కాదు, కుటుంబ వ్యవహారంలో పిల్లలు పాల్గొనేవే కాదు, ఇంకా ఏంటంటే ఉద్వేగాలు ప్రదర్శించడంలో వాళ్ళ అభిరుచులు, వైఖరులు, సాంఘిక అంశాల్లో పాల్గొనే తీరు, నైతిక విలువలు మొదలైన అంశాలు కూడా పిల్లలలో వైవిధ్యమైన ప్రవర్తనకు కారణమవుతాయి. వైవిధ్యాన్ని కలిగి ఉంటారు అని ఇక్కడంటే వాళ్ళ యొక్క వైవిధ్యమైన ప్రవర్తనకు ఈ అంశాలే కారణమని చెప్తా ఉన్నాడు. చూడండి, అభ్యసన శైలులలో, లక్షణాంశాలలో, జీవన నైపుణ్యాల్లో కూడా పిల్లలు విభిన్నంగా ఉంటారు. ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే పిల్లలందరూ ఒకే రకమైన ప్రవర్తనను కలిగి ఉండరు. ఒక ఉపాధ్యాయుడిగా మనము ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఫ్రెండ్స్, మనం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాసి స్కోర్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ పిల్లల మీద మనకు సరైన అవగాహన లేకపోతే మన వృత్తికి మనము న్యాయము చేకూర్చలేం. ఒక పిల్లలకు భవిష్యత్తు కోసం కోరుకునే ఒక ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పిల్లల బాల్య దశకు సంబంధించిన అన్ని విషయాలు మనకు అవగాహన ఉండాలి. సో ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. బాలలలో సారూప్యాలతో పాటు అనేక వైవిధ్యాలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. చూసాం ఇందాక సాయి, కిషోరు, రమేష్, రాకేష్, రవి కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూసాం. వాళ్ళలో సారూప్యాలు ఉంటాయి కానీ వాళ్ళ ప్రవర్తనలో వచ్చేటప్పటికి వాళ్ళలో తేడాలు ఉంటాయి. అయితే మరి ఈ భారతీయ నేపథ్యంలో అనే దాని గురించి, భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు ఉన్నాయి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.